నమస్కారం దేవుళ్ళు, నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు. మనము అలేనిజికల్లు దేవస్థానం గురించి ఇంతకు ముందు వీడియోలోనే మనము చూసినాము. అదే దేవస్థానము పార్ట్ 2లో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడే కోడి సిద్ధేశ్వర స్వామి దేవస్థానం కూడా ఉంది. ఆ దేవస్థానాన్ని కూడా మీకు చూపిస్తాను నేను. మీకు ఈ దేవస్థానం గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాల్సి ఉంటుంది. ఏమంటే చూడండి, మనము నిల్చున్నాం కదా బండ కింద, ఎక్కడా కూడా ఈ బండకి గ్రిప్ అనేది లేదు. ఎక్కడ అలాగే నిలుచుకోండి. చూడండి, ఎక్కడి నుండి ఇవన్నీ గోడలన్నీ ఇప్పుడిప్పుడు కట్టినారు, ఇంతకు ముందు లేవంట. చూడండి, ఒకే బండ. చూడండి, ఈ గోడలన్నీ ఇప్పుడిప్పుడు కట్టినారు. ఇవన్నీ బండ కాదు ఇదంతా. చూడండి, అక్కడి నుండి చూడొచ్చు మనము. అక్కడ నుండి ఇదంతాను బండే. చూడండి, ఇదంతాను బండే. ఇదే కాకుండా ఇంకా ముందరికి వెళ్ళింది, చూపిస్తాను మీకు. చూడండి, ఇదంతాను ఫుల్ బండ. చూడండి, మీకు చూడండి, ఇదంతాను ఫుల్ బండ. చూడండి, చూడండి ఏ విధంగా నిలుచుకొని. చూడండి, బండ చాలా అద్భుతమైన దేవస్థానం ఇది. చూడండి, ఫుల్ బండ. చూడండి, ఇదంతా గోడ కట్టినారు. చూడండి, ఇదంతా బండే. చూడండి, ఒకే బండే. చూడండి, ఇదంతా బండే. మీకు ఎట్లా చూపించినా కూడా అంత బండే. ఇంకా లోపలికి కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ సిద్ధేశ్వర స్వామి మూల విగ్రహం అది కానొస్తుంది. చూడండి, ఇది కూడా అంతా బండే. బండ కిందే దేవస్థానం కూడా ఉంది. మరల సిద్ధేశ్వర స్వామి. చూడండి, ఇప్పుడు మనం వీరభద్ర స్వామి దేవస్థానంలో మహామంగళారతి జరుగుతోంది. మనం అది చూసుకొని కోడి సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి మనం వెళదామండి. ఇప్పుడు మనం కోడి సిద్ధేశ్వర స్వామి దేవస్థానానికి వెళదామండి. ఇప్పుడు వీరభద్ర స్వామి మహామంగళారతి మనము చూసినాము. ఇక్కడ నుండి మనకి చూడండి, కొంచెము చెరువు పక్కలోనే పోవాల్సి ఉంటుంది. కొండ చూడండి, ఇక్కడ చెరువు ఉంది, తోటలు ఉన్నాయి. ఇక్కడ కోడి సిద్ధేశ్వర అని పేరు ఎందుకు వచ్చిందంటే, మరో పారే జాగాలో దేవుడు సిద్ధేశ్వర స్వామి ఉండే దానివల్ల కోడి సిద్ధేశ్వర అని అంటారు. కన్నడంలో అంటే కోడి అంటే మరవ అని అర్థము. మరో నీళ్లు పారుతాయి కదా, దాన్ని కోడి అంటారు. ఇక్కడ తేనె తీగలు ఉన్నాయి చూడండి, అది కూడా చూపిస్తున్నాను మీకు నేను. ఇదంతా కొండ వెనకలే కోడి సిద్ధేశ్వర స్వామి దేవస్థానం ఉంది. చూడండి, ఇదే దేవస్థానము, కోడి సిద్ధేశ్వర స్వామి దేవస్థానము. చిన్నగా ఉంది. మనం అక్కడికి వెళ్ళినందున మనకి ఆ దేవస్థానము కూడా మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను వీడియో చేసినాను. చూడండి, కోడి సిద్ధేశ్వర స్వామి.
మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల్ని మీకు నేను యూట్యూబ్లో వీడియో చేసి మీకు చూపిస్తాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ పేరు ఎన్ నానే గ్రేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవస్థానం ఉన్నది మీకు ఇంకో వీడియోలో కూడా నేను అప్పుడే చెప్పాను. తుమ్కూరు నియర్లో వస్తుంది. నెలమంగళ తాలూకు. ఇది అలేనిజికల్ అని ఊరు పేరు. ఉద్దాన వీరభద్రస్వామి మెయిన్ దేవస్థానం ఇక్కడ. నమస్కారం అండి. ఇంకో వీడియోలో మనము కలుసుకుందామండి.